జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చెప్పాలి కదా. ఏమీ లేదు స్మైలీ, ఇప్పుడు నీ మొహాన్ని దాచుకున్నట్టే నీతో చెయ్యకూడని పనులన్నీ చేపిస్తున్నారే, వాళ్ళని నువ్వు దాచిపెడుతున్నావే, వాళ్ళెవ్వరు అది బయటపెట్టు. వాళ్ళ దగ్గర ఉన్న విగ్రహాన్ని తిరిగి ఇంటికి అప్పగించు. ఆటోమేటిక్గా నీ తప్పులన్నీ సరిదిద్దబడతాయి, ఈ బాధలన్నీ తీరిపోతాయి. ఓకేనా? మహి, ఎవరే ఆంటీ? ఈ మధ్యనే పరిచయం అయిందక్కా. పాపం తనకిక్కడ ఎవ్వరూ ఉండరక్కా. చాలా మంచిదక్కా. తను నీ పేషెంట్ అని చెప్పింది. లోపలుంది, రా అక్కా. పద. చైత్ర వస్తుందేంటి? మై మామకి తెలిసిన డాక్టర్ని పిలుస్తానంటే అది చైత్రనా? మామ్ మామ్ మామ్, మళ్ళీ ఏంట్రా? చైత్ర వస్తోంది మామ్. చైత్ర రావడమేంట్రా? అవును మామ్, నీకు తెలిసిన డాక్టర్ అని మై చెప్పింది కదా. తను చైత్ర అని నేను అనుకోలేదు మామ్. చైత్ర మీ అక్కే కదా? మా అక్క మీకు తెలుసా? చాలా బాగా తెలుసు మహాలక్ష్మి. చైత్ర నాకు ఫిజియోథెరపీ చేయడానికి వస్తుండేది. మహిని పరిచయం చేసుకోవడానికి అప్పుడు చైత్ర పేరు చెప్పాను. అది గుర్తుంచుకున్నట్టుంది మహి. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. కేర్ఫుల్ మామ్, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. అక్క, ఆ గదిలోనే ఉన్నారు, నేను ఇప్పుడే వస్తాను. నాకదెవ్వరో తెలుసు కాని తోనికి నేను తెలీదు కదా. నేనెందుకు బయటపడడం? ఆ విగ్రహం నా దగ్గర ఉందన్న సంగతి దీనికేం తెలుసు? నేనే వీళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నానన్న విషయం వీళ్లకు తెలీదు. కాని వీళ్ళే నా పక్కన పరిచారకుల్లాగా పనిచేస్తూ ఉంటారు. ఈ కిక్కును అనుభవిస్తూ నొప్పిని కూడా మర్చిపోవచ్చు. విగ్రహం దొంగ ఇక్కడుందా? ఏదోలా నువ్వు ఉండే ప్లేస్ కనిపెట్టాలని మేం ఆలోచిస్తుంటే నువ్వు ఈ విధంగా మాకు దొరికిపోయావన్నమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.